ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనలు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 107వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట ఏముందంటే ఇశ్రాయేళ్ల గురించి చూపిస్తుంది. ఇశ్రాయేలీలు ఏమైనారు? కష్టకాలంలో ఆకలి దప్పుల్లో ఉన్నప్పుడు మొరపెట్టినారు. వారు ప్రాణం సొమ్మసిల్లింది. ఐగుప్తు దాటి వచ్చినాక, ఎర్ర సముద్రం దాటి వచ్చినాక అరణ్యంలో నడుస్తున్నప్పుడు మాకు ఆకలైందంటే మన్నా కురిసింది, దాహమైందంటే బండ నుంచి నీళ్లు పారినాయి. వారు కష్టకాలంలో మొరపెడుతూ వచ్చినారు. వారికి ఏ కష్టం వచ్చినా, అంటే ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మొరపెట్టినారు, శత్రువులు వచ్చినప్పుడు మొదలుపెడుతూ వచ్చినారు. వారికి ఏ కష్టం వచ్చినా మొరపెడుతూ వచ్చినారు. ఆయన ఏం చేసినంటే ఈ 6వ వచనం మధ్య భాగంలో చూస్తే, ఆయన వారి ఆపదలలో నుండి, ప్రియమైన వాళ్ళారా, నీ నా జీవితంలో ఏవైతే ఆపదలు, ఒకటి ఆపద కాదు, ఆపదలలో నుండి విడిపించినాడు వారిని. మన జీవితంలో కూడా విడిపిస్తాడు, విడిపిస్తున్నాడు, విడిపించే దేవుడు అని మనం విశ్వసించి ఆయనను అంగీకరించాలి, ఆయనతో నడవాలి. అయితే ఆ రక్షణ అనేది ఉచితంగా రాలేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం వలన వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమంట? నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చనిపోవటం ద్వారా ఆ పరలోకానికి మార్గము ఏర్పాటు చేయబడ్డది. మనకు ఒక మార్గం. అందుకే ఇక్కడ ఏమో 7వ వచనం, వారు ఒక నివాసపురం చేరినట్లు వారిని చక్కన త్రోవను వారిని నడిపించను. మనల్ని ఇశ్రాయేలును చక్కగా నడిపించడానికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న ఈ ప్రభువే మనల్ని చక్కగా నడిపించడానికి అక్కడ మేఘంగా ఉండలేదు, కానీ ఈ భూమి మీదకి వచ్చినాడు. మనతో పాటు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినాడు. మన వల్లనే ఆ 33వ సంవత్సరంలో సిలువ పెడుతూ వచ్చినాడు. సిలువలో ఆయన ఒక మార్గం సృజించినాడు. ఆయన మృతి చెంది సజీవుడై లేచి మనల్ని కూడా మృతి చెందిన మనల్ని రక్షింపబడిన మనల్ని ఆయన శిలువ రక్తంతో ఎవరైతే క్షమాపణ కోరుకొని రక్తం ద్వారా నడుస్తున్నారో, ఆయన వాక్యం చేత ఆత్మచేత నడిపింపబడతారో, వారిని కూడా ఆ చక్కని మార్గంలో పరలోకం వైపు తీసుకొని పోవడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఈ మార్గంలో ఉన్న మనము, యేసుక్రీస్తు మార్గము, ఆ మార్గంలో ఉన్న మనము ఆయన వలె నడవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము మన ఇష్టానుసారంగా శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని, పగలు ప్రతీకారాలు పెట్టుకొని, ఇంకా ఏవైనా లోక సంబంధమైనవి మన హృదయంలో పెట్టుకొని, అంటే యేసు ప్రభు ఏది చేసిండో అది చేయాలి, కానీ యేసు ప్రభు చేయనివి కూడా లోక పద్ధతులు, ఆచారాలు, లోక సంబంధమైన అలవాటులు, వాటిని మనలో పెట్టుకొని ఆ మార్గంలో నడవడం అంటే కుదరదు. ఆ మార్గంలో ఉంటే ఆ మార్గంకు తగినట్టుగానే నడవాలి. ఆ మార్గంలో ఉండి కూడా నేను లోక సంబంధమైన నడుస్తాయంటే నువ్వు ఉన్నావని చెప్పుకుంటావేమో ఆ మార్గంలో. మనం అనుకుంటాం నేను ఆ మార్గంలోనే ఉన్నాని, కానీ యేసుప్రభుకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళం అవుతాం. అందుకే యేసుప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి అంటారంట ఆ దినమున, ఏమని, నేను నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతములు చేయలేదంటే మిమ్మల్ని ఎన్నడూ ఎరగన. ఈ మార్గంలో ఉండి నువ్వు అద్భుతాలు చేసిన అనుకుంటున్నావేమో, లేకుంటే నేనేమో దయ్యాలను వెలగొట్టిన అనుకుంటున్నామేమో, కానీ ప్రభు అంటాడు అక్రమం చేయవాళ్ళ. క్రమం లేకుండా దేవుని చిత్తము, దేవుని క్రమము మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో విల్లసిల్లకపోతే మనం ఎంత పరిచర్య చేసినా దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళ, త్రోసివేస్తాడు, బయటికి వెళ్ళిపోండి అని చెప్తాడు. నా దగ్గరికి మీకు సంబంధమే లేదు అని చెప్తాడు. ప్రియమైన వాళ్ళారా, వారిని చక్కని త్రోవను నడిపించినట్టుగా యేసుక్రీస్తు ప్రభు మనకు చక్కని మార్గం. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 21లో చూసుకున్నట్టు ఆయనే మన ఎదుట మాదిరించిపోయాను, తన అడుగు జాడలు మాదిరించిపోయినాడు. ఆయన ఏదైతే ప్రేమ కనపరిచినాడో మనం కూడా అదే ప్రేమ కనపరిచేవారమై ఉండాలి. అట్లా లేకపోతే ఆయన మార్గంలో లేం. గుర్తుంచుకొని ఆయన మార్గంలో మనం కొనసాగుదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శక్తిగల నామములు వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. మన జీవితంలో నీ అడుగు జాడల్లో నడవడానికి సమృద్ధి అయిన కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్.